రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా అన్ని జిల్లా గ్రీవెన్స్ లో వినతిపత్రాలు సమర్పిస్తా ఉన్నారు. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో కూడా ఏఐటీసీ మరియు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించాము. ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 8,000 మంది అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఏజెన్సీల ద్వారా జీతాలు వస్తున్నాయి. ఏజెన్సీ వాళ్ళు ఒక్కొక్క డిపోకి ఒక్కొక్క సాగు చెప్తూ ఒక డిపోలో 1000 రూపాయలు కట్ చేసేస్తా ఉన్నారు. ఒక డిపోకి వచ్చేసరికి 2,500 కట్ చేస్తా ఉన్నారు. అదే విధంగా వీరికి ఎక్కడ కూడా మెడికల్ సదుపాయం లేదు. ఈ రోజు ఆర్టీసీ గ్యారేజీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఆర్టీసీలలో హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ హాస్పిటల్లో వీళ్ళకి మెడికల్ సౌకర్యం కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళా కార్మికులు ఈ అవుట్సోర్సింగ్లో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి కనీసం మెటర్నిటీ లీవులు ఇచ్చే పరిస్థితి కూడా కనబడటం లేదు. అదేవిధంగా ఈ కటింగ్ చేసిన జీతాలు కూడా 5వ తేదీ లోపలన్నా పడితే వాళ్ళ అవసరాలకు ఉపయోగపడతాయి. కానీ వారి ఇష్టానుసారంగా వాళ్ళకేదో దాన ధర్మం చేస్తున్నట్లుగా నెలలో ఏదో ఒక తేదీలో వేస్తూ ఉన్నారు. అలా కాకుండా ఒకే అకౌంట్ ద్వారా డైరెక్ట్గా